హాయ్ వ్యూయర్స్, మీలో ఎంతమందికి వంట చేయడం అంటే బోరింగ్ లేదా సమయం లేదనుకునేవారు? భవిష్యత్తులో మన వంటగదులు ఎలా మారబోతున్నాయో తెలుసా? ఈ రోజు మనం అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఫుల్లీ ఆటోమేటిక్ కుకింగ్ రోబోట్. ఈ రోబోల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఒకటి మన టేబుల్ పైన కూర్చుని ఉంటే, ఇంకొకటి తన రోబోటిక్ చేతులతో మన కిచెన్ పై ఉండి వంట చేస్తుంది. చూడటానికి భలే ఉంటుంది కదూ! మనం ఈ రోబోతో వంట చేపించాలి అంటే కేవలం దానికి కావలసిన పదార్థాలను దాని డిస్పెన్సర్లో లోడ్ చేస్తే సరిపోతుంది. అంటే కోసిన కూరగాయలు, మసాలాలు, నూనె వంటివి. ఇంకా ఆటోమేటిక్గా కూరగాయలు కోసుకునే రోబోట్ రాలేదు. అయినప్పటికీ కూడా మనకి ఈ కూరగాయలు కోసిస్తే ఇదే ఆటోమేటిక్గా చేస్తుంది. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మొబైల్ యాప్లో మీకు కావలసిన రెసిపీని ఎంచుకోండి. పప్పు కావాలా, కర్రీ కావాలా, చికెన్ కావాలా, కేవలం ఒక క్లిక్తో మనం ఏ ఫేవరెట్ డిష్ అయినా చేసుకోవచ్చు. అయితే ఇక రోబో తన వంటను మొదలు పెడుతుంది. సరైన ఉష్ణోగ్రతను సెట్ చేసుకుంటూ, కావలసిన సమయంలో మసాలాలు వేస్తూ, గరిటె తిప్పుతూ మనిషి వండినట్లుగానే వంటను పూర్తి చేస్తుంది. చూసారా, వేడివేడిగా రుచికరమైన వంట సిద్ధంగా ఉంది. చూస్తేనే నోరూరుతుంది కదూ! టేస్ట్ ఎలా ఉంటుందో అని సందేహపడుతున్నారా? అలాంటి సందేహాలు ఏమొద్దు. మసాలా దినుసులన్నీ పర్ఫెక్ట్గా దానంతట అదే వేసుకుంటుంది. రుచికరమైన వంట గ్యారంటీ. వంట అయిపోయిందా? పాత్రలు కడగాలా? ఇక ఆ ప్రాబ్లం కూడా లేదు. మన పనిని మరింత సులభం చేయడానికి సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్తో ఉన్న రోబోలు కూడా ఉన్నాయి. ఈ కుకింగ్ రోబోట్స్ అనేవి కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మన జీవితాలను మరింత సులభతరం చేసే గొప్ప ఆవిష్కరణ. ఇకపై వంట మరింత సరదాగా, సులువుగా మారబోతోంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.